తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. నూతన పాలక మండలి తీసుకుంటున్న చర్యలతో భక్తుల నుంచి కోట్లాది రూపాయల విరాళాలు అందుతోంది. కేవలం 11 నెలల్లోనే రికార్డు స్థాయిలో నగదు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై స్పెషల్ స్టోరీ మెగా 9 టీవీలో. తిరుమల అభివృద్ధి మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టింది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలోని పాలక మండలి. స్వామివారి ఆలయ అభివృద్ధి, భక్తులకు వసతి సౌకర్యాల కల్పన కోసం దాతల నుంచి విరాళాలు సేకరించాలని సంకల్పించింది. శ్రీవారి ఆశీస్సులతో పాలక మండలి సంకల్పం చాలా వేగంగా కార్యాచరణ దిశగా నడుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలకు దాతలు క్యూ కడుతున్నారు. గత 11 నెలల్లోనే రికార్డు స్థాయిలో 918 కోట్ల 6 లక్షల రూపాయలు శ్రీవారి ఖజానాకు చేరే. 2024 నవంబర్ 1వ తేదీ నుంచి 2025 అక్టోబర్ 16వ తేదీ వరకు ఈ మొత్తం విరాళాలు శ్రీవారి ఖజానాకు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా చేరే. ఇందులో అత్యధికంగా శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు 338 కోట్ల 8 లక్షల రూపాయలు విరాళంగా వచ్చాయి. ఇక శ్రీవారి ట్రస్టుకు 252 కోట్ల 83 లక్షల రూపాయలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్కు 97 కోట్ల 97 లక్షల రూపాయలు విరాళంగా వస్తే ఎస్వి ప్రాణదాత ట్రస్టుకు 66 కోట్ల 53 లక్షల రూపాయలు విరాళం అందింది. ఇక ఎస్వి గో సంరక్షణ ట్రస్టుకు 56 కోట్ల 77 లక్షల రూపాయలు, ఎస్వి విద్యాదాన ట్రస్టుకు 33 కోట్ల 47 లక్షల రూపాయలు, బడ్ ట్రస్టుకు 30 కోట్ల 2 లక్షల రూపాయలు విరాళంగా వచ్చింది. అలాగే ఎస్వి సర్వశ్రేయస్ ట్రస్టుకు 20 కోట్ల 46 లక్షలు, ఎస్వి వేద పరిరక్షణ ట్రస్టుకు 13 కోట్ల 83 లక్షలు, ఎస్విబిసికి 6 కోట్ల 29 లక్షలు, స్వీమ్స్ హాస్పిటల్కి 1,52 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. ఇక మొత్తం విరాళంలో ఆఫ్లైన్ ద్వారా 339 కోట్ల 20 లక్షల రూపాయలు భక్తులు అందించారు. ఇక విరాళం ఇచ్చినటువంటి దాతలకు తగిన గౌరవం, సదుపాయాలు కల్పించడంలో ఎక్కడా లోటు లేకుండా చూడాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారుల్ని ఆదేశించారు. అంతేకాదు టీటీడీకి సంబంధించిన ట్రస్టులకు విరాళాలతో పాటు పలు నిర్మాణాలు, యంత్రాల కొనుగోలు, సాంకేతిక అభివృద్ధికి కూడా కొందరు దాతలు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం తిరుమల మీద పెట్టినటువంటి శ్రద్ధ, భక్తులతో పాటు చైర్మన్ బిఆర్ నాయుడు నాయకత్వంలోని పాలక మండలి తీసుకుంటున్న చర్యలను భక్తులు మనసారా స్వాగతిస్తున్నారు.